ఇక ఈ నెల 17న కేబినెట్ భేటీ సాగునీటి ప్రాజెక్టులపై ప్రధాన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కేబినెట్ భేటీకి ఇదే ఎజెండా కూడా అని అనిపిస్తుంది. ఇక ఎజెండాపై సీఎంతో ఉత్తమ్ అలాగే భట్టి కూడా భేటీ అయినట్టే తెలుస్తుంది నిన్న. ఇక వానలు కరువు జూన్ జూలైలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43% లోటు వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక రానున్న 2 నుంచి 3 వారాల పాటు అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపింది. ఇక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముఖం చాటడంతో కరువు పరిస్థితులు వేగంగా కమ్ముకుంటున్నాయి. ఇక ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల వివిధ పంటల నాట్ల కోసం సిద్ధం చేసుకున్న విత్తనాలు ఎండిపోతున్నాయి. ఇక ఈ నెలాఖరు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాగే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది అంటూ కూడా ఐఎండీ స్పష్టంగా చెప్తోంది. ఇక ఇప్పటికే 17 జిల్లాల్లో గత ఏడాది పోలిస్తే భారీగా తగ్గిన భూగర్భ జలమట్టాలు హైదరాబాద్ లో రెడ్ జోన్ లాంటి కుత్బుల్లాపూర్ వంటి చోట్ల కూడా 37 మీటర్లకు నీటి మట్టాలు పతనమైనట్టు కూడా తెలుస్తుంది. 20 జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు, సాగు పనులు లేక వ్యవసాయ కూలీలు జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా ప్రధానంగా 6 హత్యల కిరాతకుడు ఎక్కడ అంటున్న వార్త కనిపిస్తుంది. తండ్రితో మాట్లాడిందే లాస్ట్ కాల్, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక్కడ చూసుకుంటే తడారుతున్న ప్రాజెక్టులు 355 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కి గాను ఉన్నది 44.53 టీఎంసీలు మాత్రమే. సిడబ్ల్యూసీ రిపోర్ట్ లో వెల్లడి. దేశంలోనే తెలంగాణలో అత్యల్ప స్టోరేజ్ ఉన్న స్థానం దక్కించుకుంది ఇప్పుడు తెలంగాణ. సాగర్ లో 6.5 టీఎంసీలే వాడుకునే వీలు ఉంది. ఇక శ్రీరామ్ సాగర్ లోను 16 టీఎంసీలు మాత్రమే. ఇక ఆ 2 ప్రాజెక్టుల కిందే రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల దాకా సాగు జరగాలి. ఇసుక 1,40,00,000 మందికి మెగా ప్రమాద బీమా. ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా, రైతు బీమా. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీవిత బీమా పథకానికి రంగం సిద్ధం చేస్తుంది. ఏ కారణం చేత చనిపోయినప్పటికీ లబ్ధిదారుని కుటుంబానికి 5 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన దాని ప్రకారం కొత్తగా అమల్లోకి తీసుకురానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా దాదాపు 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు జీవిత బీమా రక్షణ కూడా లభించనుంది. ఇక భూభారతికి కొత్త సాఫ్ట్వేర్ పోర్టల్ కోడ్ పూర్తిగా ఎత్తేయాలి అంటూ కూడా సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇదే. ఇక గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదమైన ధరణి పోర్టల్ స్థానంలో నిరుడు ఏప్రిల్లో ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్లో ఇప్పటికీ పాత కోడింగ్ లో కొనసాగుతుండటంతో ఆ సాఫ్ట్వేర్ వ్యవస్థను పూర్తిగా తీసేయాలి అంటూ కూడా నిర్ణయించింది. ఇక లోపభీష్టంగా మారిన పాత టెక్నాలజీకి స్వస్తి పలికి రాబోయే 2-3 నెలల్లో సరికొత్త సాఫ్ట్వేర్ తో పూర్తి స్థాయి కొత్త పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా రెవెన్యూ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ధరణి స్థానంలో సరికొత్త ఆశలతో భూభారతి పోర్టల్ ను ప్రజల ముందుకు తెచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల పాత కోడింగ్ ని కొనసాగాల్సి వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు అది మారనున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక 2-3 నెలల్లో దాని మార్పు కూడా కనిపించనుంది. ఇక లింగ నిర్ధారణ ముఠాల నయ దందా ఇంటికొచ్చి మరీ స్కానింగ్. హాస్పిటళ్లపై నిఘా పెరగడంతోనే రూట్ మార్చిన కేటుగాళ్లు కార్లు బైకులపై పోర్టబుల్ మెషిన్లతో వచ్చి ఇళ్లలోనే పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే అక్రమ క్లీనింగ్ కు రిఫారెన్స్ కూడా చేస్తున్నారు. ఒక్కో స్కానింగ్ కు కనీసం 20,000 అలాగే ఆపరేషన్ కు 40,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దళారులతో కలిసి పలువురు ఆర్ఎంపీల నెట్వర్క్ నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట తదితర జిల్లాల్లో అక్రమ దందాను పోలీసులు గుర్తించారు. ఇసుక బోటు కెప్టెన్ నిర్లక్ష్యమే కొంప ముంచింది. కెప్టెన్ ను అరెస్ట్ చేసిన వియత్నాం పోలీసులు. ఇటీవల జరిగిన వియత్నాం బోట్ బోల్తా ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ బోట్ కెప్టెన్ నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మృతదేహాల తరలింపును పర్యవేక్షిస్తున్న ఎంబసీ.